నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం టీటీడీ అధికారుల వెల్లడి వార్తల్లోని వివరాలు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టరేట్లోని నూతన భవనం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ నందు నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి డిఆర్ఓ పుల్లయ్య ద్వామాపీడి రాజశేఖర్లతో జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీదారుల సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడడంతో పాటు అర్జీదారుని ద్వారా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగంను పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగు దిశానిర్దేశం చేస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా స్థాయిలోనే కాక నియోజకవర్గ మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విధిగా నిర్వహించడం జరుగుతుందని సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువు అవుతుందని తెలిపారు అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను వేగంగా పరిష్కారం చేయాలని ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలన్నారు జిల్లా స్థాయి వరకు అర్జీల పరిష్కారం కొరకు వచ్చే అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటున్న జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ డిఆర్ఓ ద్వామాపీడీలు సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించేలా ఆదేశాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు పెండింగ్ లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని ఐఎఫ్టియు చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ సురేంద్రనాథ్ డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా గత 6 సంవత్సరాల క్రితం నియమించిన గ్రీన్ అంబాసిడర్లు గ్రామాలను శుభ్రపరుస్తూ ప్రజలు రోగాల బారిన పడకుండా విధులు నిర్వహిస్తున్నారని కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించారని పేర్కొన్నారు అయితే స్వచ్ఛ భారత్ లో విధులు నిర్వహిస్తున్న
గ్రీన్ అంబాసిడర్లకు గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన 610 జీవో ప్రకారం జీతాలను తక్షణమే చెల్లించడంతో పాటు గుర్తింపు కార్డులు మంజూరు చేసి యూనిఫామ్ అందజేయాలని కోరారు. దీనితో పాటు రాజకీయ వేధింపులు అరికట్టి గ్రీన్ అంబాసిడర్లు విధులు నిర్వహించేలా చూడాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించని పక్షంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నారు. గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. పేరు మాత్రం గ్రీన్ అంబాసిడర్లని గొప్పగా పెట్టారు. కానీ ఆ పనిచేసే కార్మికులకు దాదాపు 5 నెలల నుంచి 20 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉంది. ఇప్పుడు కరోనా కాలంలో కరోనా వచ్చినటువంటి వాళ్ళకి అనేక సేవలు చేశారు. సేవలు చేసినందుకు మాత్రం కరోనా వారియర్స్ అని చెప్పి పేరు పెట్టారు. అలాగే వాళ్ళను సన్మానం చేశారు. కానీ వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు మాత్రం సక్రమంగా ఇవ్వడం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. గ్లౌసులు కానీ, అలాగే యాసిడ్ కానీ, అలాగే షూ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం లేదు. అలాగే గుర్తింపు కార్డులు జిల్లా అధికారులు ఇవ్వాలని చెప్పి ఆదేశించినప్పటికీ కింద ఉన్నటువంటి ఎంపీడీఓలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి నిమిషాలు లెక్కేస్తున్నారు. వెంటనే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రిక్షా, అలాగే ఆటో, ట్రాక్టర్ లాంటి వాహనాలను ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు పాడైపోయాయి. పాడైపోయిన వాహనాల స్థానంలో కొత్తవి ఇవ్వాలని, అలాగే వాహనాలు రిపేర్ చేయించాలని, వర్కర్లే వాహనాలు రిపేర్ చేయించుకుంటే ఆ పంచాయతీ అధికారులు ఆ వాహనాలు రిపేర్ చేసినట్టు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. వెంటనే డిపిఓ గారిని పిలిచి ఆదేశించారు. వెంటనే సాయంత్రం కూడా మేడం గారు సాయంత్రం రమ్మన్నారు ఆఫీస్కు. దాన్ని కూడా చర్చిస్తాము. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా అందిన ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోపు సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ లో ప్రజల నుండి ఫిర్యాదులను అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో భాగంగా ప్రజల నుండి అందే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయని, ఇందులో బైక్ చోరీకి సంబంధించినవి 2, చీటింగ్ కు సంబంధించి 1, కుటుంబ తగాదాలకు సంబంధించి 8, వేధింపులకు సంబంధించి 5, డబ్బు తగాదాలకు సంబంధించి 7, భూ తగాదాలకు సంబంధించి 17, ఆస్తి తగాదాలకు సంబంధించి 6 ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు. అందిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇది అబెట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఇంక్లూజ్ ప్రెసిడెంట్ ఇంకా అరెస్ట్ చేయలేదా? పెట్టారు కదా తర్వాత ఇప్పుడు ఏ తారీఖు? చిత్తూరు నగరం దొడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మన్నార స్వామి సమేత పచ్చియమ్మన్ ఆడి మాసం చివరి సోమవారం పూజను నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. పచ్చియమ్మన్ ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ నళిని తిరుకుమార్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 300 కుటుంబాలకు పచ్చియమ్మన్ అమ్మవారిని కొలుస్తారని, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్,
భద్రకాళి పీఠం అమ్మవారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన అమ్మవారికి పూజల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. తాను చైర్మన్ గా ఏర్పడి 3వ సంవత్సరం ఆడి మాసం పూజలు ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో పచ్చి అమ్మన్ టెంపుల్కి కళ్యాణోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు ఇక్కడ పెద్దలు, ధర్మకర్తలు. ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది. భద్రకాళి పీఠం నుంచి ఆహ్వానం అందుకొని చిత్తూరు రావడం అనేది జరిగింది. చాలా గొప్పగా కామాక్షి సహిత సుందరేశ్వరుని యొక్క కళ్యాణోత్సవం అందరూ సందర్శించి భక్తులందరూ భోగభాగ్యాలతో తొలతోగాలని కోరుకుంటూ పల్లి గ్రామం పచ్చి అమ్మన్ టెంపుల్ పశ్చిమనాయ గుడిలో సంవత్సరాంతం ఆడి నెల సోమవారం రోజు ఈ యొక్క ఉత్సవం జరుపుతున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా పీఠాధిపతి భద్రకాళి మీనాక్షమ్మ వారు ఈరోజు మాకు అతిథిగా వచ్చినారు. మాకు చాలా ఈరోజు ఆ అమ్మవారికి జన్మదినం కూడా ఈ యొక్క గుడిలో ఈ యొక్క జన్మదిన నాకు చాలా సంతోషమైంది. ఆయన పాదాలు మాకు పశ్చిమ గుడిలో చాలా సంతోషం. మా ప్రజలందరికీ కూడా చాలా సంతోషము. అదేవిధంగా ఇప్పుడు ఇది సుమారు 4 ఏళ్ళుగా చేస్తున్నాము ఈ పశ్చిమ గుడిలో. ఈరోజు ఇది 4వ సంవత్సరము. చాలా అతి వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది అమ్మవారు ప్రతి దిన అభివృద్ధి చెందుతున్న ఈ గుడికి ప్రజలందరూ కూడా పూర్వ ప్రజలు కూడా ఈ గుడిలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలలో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15 నుండి 16 శతాబ్దాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ ఉత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలియప్ప స్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న ప్రతిమల ప్రతిష్ట, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా సహస్ర దీప అలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 15న తిరుప్పావడతో పాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలు రద్దయ్యాయి. सहस्रपादभूमिं विश्वतोऽस्येषानः यदन्नेन तिरोहति एतावद्भ्यागो श्रोत्र अजायत सम्भ्रमा
पुरुषः सहस्राक्षसहस्रपात् स्वभूमिं विश्वस्य पूरुषः पादोऽस्य विश्वभूतः पूरोदरस्य यद्वैश्यः पद्भ्यभवति पर्यायानन्दनाय सर्वस्तोमोऽभिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति। నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలతో పూర్తయ్యే విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. కైంకర్యాల్లో కానీ భక్తుల వల్ల కానీ ఇతర తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం, సంవత్సర దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ పుణ్యాహవచనం, మేదిని పూజ, పుట్టమన్ను సేకరణ, ఆస్థానం పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు, స్తంభన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు సాయంకాలం ఉత్సవం పూర్తయిన తర్వాత తిరిగి యాగశాలలో విశేషంగా యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రెండో రోజు ఉదయం యథావిధిగా పవిత్ర మండపంలో విశేషమైన హోమాలు, స్నపన తిరుమంజనము, అన్ని దేవతలకి ఆలయాల్లో, ఉపాలయాల్లో అన్ని దేవతామూర్తులందరికీ ప్రత్యేకంగా జప్యం జరిపినటువంటి పవిత్రాల సమర్పణతోటి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రెండో రోజు సాయంత్రం తిరువీధి ఉత్సవం తర్వాత సాయంకాలం ఆరాధనలు పూర్తయిన తర్వాత యాగశాలలో వైదిక కార్యక్రమాలతోటి రెండో రోజు కార్యక్రమం పూర్తి అవుతుంది. మూడో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా యథావిధిగా యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం ఆ కార్యక్రమాలతో పవిత్రోత్సవ కార్యక్రమాలు, ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం పవిత్రోత్సవాల్లో భాగంగా విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు, విశేషమైన హోమాలు, మహాపూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కుంభాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలోకి వేంచేసి విశేష నైవేద్యం, కుంభంలో సిక్కిన స్వామివారికి ఆవహింపచేయడం మొదలగు ఒక కార్యక్రమాలతోటి ఈ పవిత్రోత్సవాలు 3 రోజుల కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్కు చెందిన రాజేందర్ గుప్తా ఆదివారం టీటీడీకి ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 21 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత చెక్కును టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే పల్లవి హరీష్, పలువురు మంత్రులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజలందరూ కూడా కోరుకున్నారు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి. గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి పునర్నిర్మించుకుని ఈ రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఓటేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అందుకని మనం చూస్తూ ఉన్నాం, ఈ నూతన
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తిరుమలకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిరోజు 1,00,000 మంది మొక్కులు తీర్చుకుంటా ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం రావాలని చెప్పి ఎంతోమంది కోరుతా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక సుభిక్షమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వడం కోసం ఏదైతే మనం గత 5 సంవత్సరాలు నష్టపోయామో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని, దాన్ని పునర్నిర్మించుకుని మళ్ళా మెరుగ్గా ముందుకెళ్తూ భావి తరాలకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో ఈరోజు డాక్యుమెంట్ 2047తో ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరంపై ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.